గుజరాత్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఏదైతే శుక్రవారం జరిగిందో, ఆ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే నిజానికి ఈ సీజన్‌లో అంటే 2025 సీజన్‌లో గుజరాత్ జట్టు ఫస్ట్ నుంచి కూడా టాప్ పొజిషన్‌లోనే ఉంది. అయితే గుజరాత్ జట్టును రీచ్ అవ్వటం ఎవరి వల్ల కాదనుకున్నారు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి అసలు మొత్తం వాళ్ళకి విజయాలే, పరాజయాలనేవి లేవు. కానీ ఆఖరిలో కరెక్ట్‌గా ప్లే ఆఫ్ డిసైడ్ అయ్యే ముందు టకటక వాళ్ళు 2, 3 ఓటములు చవిచూసేసరికి వాళ్ళ మొత్తం స్థానాలన్నీ మారిపోవటము. అదే వైపు పంజాబ్ అలాగే బెంగుళూరు జట్లు చాలా బాగా రాణించడంతో మూడో స్థానానికి పడిపోయింది. దాంతో ఎలిమినేటర్ మ్యాచ్ ఫేస్ చేయాల్సొచ్చింది. ఎలిమినేటర్ మ్యాచ్ అయితే ఫేస్ చేశారు గానీ ఓటమి పాలైపోయారు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు గెలవడంతో ముంబై ఇండియన్స్ శ్రేణుల్లో చక్కని సంబరాలు నెలకొన్నాయి. అయితే ఇక గుజరాత్ జట్టు ఆటగాళ్ళు మాత్రం ఒక్కసారి కుప్పకూలిపోయారు. శుభ్మన్ గిల్, సిరాజ్ ఇంకా సాయి సుదర్శన్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బెంగపడిపోయారు. ముఖ్యంగా సిరాజ్ అయితే కింద పడిపోయి ఏడవడం కూడా మనం మ్యాచ్ పూర్తయిన తర్వాత చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక ఆ తర్వాత శుభ్మన్ గిల్ సిస్టర్ షాహీన్ గిల్ అయితే తన స్నేహితులతో కలిసి వచ్చి, అలాగే తన శుభ్మన్ గిల్ కజిన్ బ్రదర్స్ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఏ రకంగా ఏడ్చారంటే అసలు గుక్కపెట్టి ఏడ్చేశారన్నమాట. ఇక ఆటగాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఊహించని బాధ వాళ్ళకి. ఎందుకనంటే అంత కష్టపడి ఆడారు సీజన్ అంతా. కానీ ఒక్క ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాళ్ళు ఓటమి పాలవ్వడంతో మొత్తం అంతా కూడా తలక్రిందులైపోయింది. ఇక ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో దుఃఖం, తీవ్ర భావోద్వేగం మనకి చాలా స్పష్టంగా కనిపించింది. ఇక శుభ్మన్ గిల్ సిస్టర్ అయితే కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని ఏడ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని హత్తుకుని చాలా కన్నీరు మున్నీరైపోయిందనమాట. ఇక మరోవైపు ముంబై జట్టు ఆటగాడు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకు వాళ్ళ జట్టు ఫ్రాంచైజీ నుంచి స్పెషల్ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.